మీరు 5 సంవత్సరాల క్రితం కొన్న కారు ఇప్పుడు కొన్న కారు ఒక్కసారి చూడండి. మీరు 5 సంవత్సరాల క్రితం కొన్న ఫోను ఇప్పుడు కొన్నటువంటి ఫోను ఒక్కసారి చూడండి. ఎన్ని మార్పులు, ఎంత వేగంగా మారిపోతుంది. ఎంత అంటే గ్యాప్ 5 ఇయర్స్ మనం చూసుకోవక్కర్లే, ఎవ్రీ ఇయర్ 6 months కి మారిపోతుంది కదా. మారుతూనే సో ఈ ఫీచర్స్ మారుతూనే మారుతున్నటువంటి ప్రపంచం ఎలా మారుతుంది ఇది? ఇప్పుడు నుంచి నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ కూడా ఈ మ్యాథమెటిక్స్ ఎప్పుడో డెవలప్ అయింది, 500 years 600 years క్రితం నుంచి డెవలప్ అవుతూ వచ్చింది. కానీ లాస్ట్ ఒక 70-80 years నుంచి వీటి అప్లికేషన్స్ రూపాంతరం చెంది ఇప్పుడు ఈ రోజున ప్రపంచం అంతా కుగ్రామం అయ్యింది. ఈ రోజున మీరు చూస్తున్నటువంటి ప్రతి ఫీచరు కూడా, టెక్నాలజికల్ డెవలప్మెంట్ ప్రతిదీ కూడా ఆ మ్యాథమెటికల్ కనెక్ట్ ఉన్నటువంటిది. సో ఈ పిల్లలు ఈ సమస్యలు ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ మీకు ఇంకొకటి చెప్తానండి, డీబీటీ ఉంది, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది 100 కోట్లు 1000 కోట్లు గవర్నమెంట్లు చేస్తున్నారు. సో ఇది వరకు అది ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎంత పెద్ద ప్రాసెస్ అండి, ఎంతమంది తినేసేవారు. కింద వాడికి చేరాలి అంటే ఎన్నో మెట్లు ఉండేటువంటి ఈ మధ్యలో, వాడికి ఎప్పుడు చేరుతుందో తెలియదు, ఎంత చేరుతుందో తెలియదు. కానీ ఈ రోజున ఒక్క రోజులో 1000 కోట్లు లక్షల మందికి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నారు వితౌట్ ఎనీ ఫర్దర్ ఇంటర్వెన్షన్. ఎలా చేయగలుగుతున్నారు? రైట్? అంటే ఇలాంటి సమస్యలకి సొల్యూషన్స్ ఎక్కడున్నాయండి? సాఫ్ట్వేర్ కాదు, మీ మ్యాథమెటిక్స్లో ఉన్నాయి, మీరు చదువుకునేటువంటి చదువులో ఉన్నాయి. ఈ చదువే వీటికి సొల్యూషన్ కనపడుతుంది. ఈ మ్యాథమెటికల్ డెవలప్మెంట్స్ ఏదైతే జరిగినాయో, ఈ మ్యాథమెటికల్ డెవలప్మెంట్స్ అన్నీ ఇప్పుడు ఈ రోజున మనకి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆ మ్యాథ్స్ని ఈ ప్రాబ్లంకి ఎలా అనుసంధానించాలి అనేటువంటి బ్రెయిన్స్ చేసినటువంటి అద్భుతాలే ఈ రోజున మనం చూస్తున్నటువంటి సౌఖ్యాలండి.